వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కామ్ లో ఇప్పుడు ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రభుత్వం మరియు సిట్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసలేం జరుగుతోంది, బెయిల్ ఎందుకు వచ్చింది, ఈ విషయంలో ప్రభుత్వ తదుపరి అడుగు ఏంటి అనేది లోతుగా పరిశీలిస్తే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న కేసు ఈ మద్యం స్కామ్. దీనిపై విచారణ చేపట్టిన సిట్ 5గురిని ప్రధాన నిందితులుగా అరెస్టు చేసింది. అయితే తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అరెస్టైన 5గురిలో 4గురికి అనూహ్యంగా బెయిల్ మంజూరైంది. ఇది సిట్ తో పాటు టీడీపీ ప్రభుత్వానికి కూడా పెద్ద షాక్ అని చెప్పాలి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ లభించడంతో వారు జైలు నుంచి విడుదలయ్యారు. ఇంకోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. దీంతో సిట్ అరెస్టు చేసిన నిందితులు ఒక్కొక్కరుగా బెయిల్ పై బయటపడడం మొదలైంది. ఈ పరిణామం బాబు ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ బెయిల్స్ కేసు విచారణను ప్రభావితం చేస్తాయని భావించిన ప్రభుత్వం వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఇచ్చిన బెయిల్స్ రద్దు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. బెయిల్ రద్దు పిటిషన్లపై నేడు హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారనుంది. మరోవైపు ఈ కేసులో సిట్ పనితీరుపై ఇప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా నిందితుడిగా చేర్చుతారని ప్రచారం జరిగినా సిట్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడు అరెస్టైన నిందితులు కూడా బెయిల్ పై విడుదల కావడంతో సిట్ ఆత్మరక్షణలో పడిందనే చెప్పాలి. అయితే బెయిల్ లభించడం వెనుక ప్రధాన కారణం సిట్ బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టలేకపోయిందా, లేక ఇతర సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా ఈ కేసు విచారణ ఇప్పుడు హైకోర్టు చేతిలో ఉంది. ప్రభుత్వానికి ఊరట లభిస్తుందా, లేక కేసు మరింత సంక్లిష్టంగా మారుతుందా? మద్యం స్కామ్ బెయిల్స్ రద్దుపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.